మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య క్షణంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా ఆమెను మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ పరిశుద్ధాత్మ కుమరింపును దయచేసి వాక్యముతో మాతో మాట్లాడు దేవో. మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న రెండవ పత్రిక, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ రెండవ పత్రికలో పౌలు బహుశా కొరింథీ సంఘానికి రాసినంత మ్యాటర్కి ఏ సంఘానికి రాయలేదు. ఎందుకంటే రెండు పత్రికలు రాస్తాడు, ఒకటి 16 అధ్యాయాలు, రెండోది 13 అధ్యాయాల పత్రికలు, రెండు పత్రికలు రాస్తాడు. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి డీటెయిల్, ప్రతి చిన్నది, ఈవెన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ కూడా రాస్తాడు పౌలు. ఎలా ఆరాధించాలి ప్రభు సన్నిధిలో, ఎలా ఉండాలన్న సంగతులు కూడా పౌలు రాస్తాడు. అంత డెప్త్లో రాస్తాడు, సంఘము బలపరచాలని చూస్తుంటాడు. ఈ 4వ అధ్యాయములో కనుక గమనిస్తే కనుక ప్రారంభంలో పౌలు అంటాడు, పౌలు తన యొక్క పరిచర్యకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ది మినిస్ట్రీ ఆఫ్ ది పౌల్ యొక్క పరిచర్య గురించి ఈ అధ్యాయము మాట్లాడుతుంది. ఎందుకంటే పౌలు పరిచర్య, యేసు ప్రభు పరిచర్య గురించి మనం ఎందుకు ధ్యానించాలంటే సంఘం ఈరోజు మనము కూడా అదే పరిచర్యలో ఉన్నాము కాబట్టి. చర్చ్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూషన్ ఆఫ్ ది క్రైస్ట్ మినిస్ట్రీ. క్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగించడమే సంఘం యొక్క పని కాబట్టి ఆ పరిచర్య ఆయన చేస్తున్న దాంట్లో కొన్ని నేర్చుకుని మనం కూడా బలమైన పరిచర్య మరి ఈ లోకంలో చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ అంశం మనకి ఇచ్చాడు. పౌలు తన పరిచర్య గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది కేవలము దేవుని కృప ద్వారా నాకు అందింపబడిన పరిచర్య. ఇట్స్ మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ద్వారా వచ్చాడు. ఎందుకంటే పౌలుకు తెలిసిందే, పాస్ట్ లైఫ్ పౌల్ని చూసినప్పుడు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు, సంఘాన్ని హింసించిన వాడు. పౌలు తన గురించి తన సాక్ష్యం చెప్పినప్పుడు అంటాడు, పాపుల యొక్క లిస్ట్ వేస్తే కనుక నేను ప్రధానుడు అంటాడు. ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్ అని ఒకవేళ ఆలోచిస్తే కనుక అంటాడు, ఎందుకంటే దేవుని యొక్క సంఘమును హింసించిన వాడిని అంత నాకంటే పాపి ఎవరు ఉంటాడని పౌలు తాను గురించి చెప్తాడు. అలాంటి పౌలు మరి దేవుడిచ్చిన భాగ్యముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఎ గ్రేస్, దేవుని యొక్క కృప కనికరముల వల్లనే పరిచర్యలో ఉన్నాను అంటాడు. ఈ పరిచర్యను మరి పౌలు ఎలా చేస్తాడంటే, పౌలు బహుశా సంఘాన్ని వ్యతిరేకించిన వాడు పరిచర్య ఎలా చేస్తాడంటే, ఒకసారి ఆయన మాటలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి అంటాడు కదా. అంటే Paul says, I am no different from Christ. He was so serious about the ministry. ఆయన పరిచర్య కోసంలో ఆయన ఎంత సీరియస్గా ఉన్నాడు, ఎంత ఇదిగా తీసుకున్నాడు. ప్రభు పిలుపును పొందుకున్నప్పుడు ఆ దమస్కులో యేసు ప్రభు వారు పునరుద్ధారణ యేసయ్య, ఆ సిలువను జయించిన యేసయ్య దర్శనం ఇచ్చిన తర్వాత పౌలు ఎంతగా మార్చబడ్డాడంటే, పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అంటాడు. నిజంగా ఇలా ఏ సంఘంలో ఎవరమ్మా అనగలుగుతాము? కొన్నిసార్లు అనిపిస్తుంది, వీ కెనాట్ సే దట్. కష్టమే. ఇక నేను కాదు కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, ఐ విల్ నాట్ లివ్. ద లైఫ్ విచ్ ఐ లివ్ ఈజ్ ఫర్ ది క్రైస్ట్ అండ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రీస్తు నాలో జీవిస్తున్నాడని అంత గొప్పగా చెప్పిన పరిచర్య దేవుని వాక్య భావన. ఇంకా ఆయన మాట్లాడే పరిచర్య గురించి అంటాడు కదా, నేను క్రీస్తును సంపాదించుకున్నట్టుకు లోకములో ఉన్న సమస్తమును పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాను. ఇట్స్ అ మినిస్ట్రీ. ది కేర్ అంటే ఆ మినిస్ట్రీ యొక్క ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, పరిచర్య అంత గొప్పది కాబట్టి అంత విషయం. ఇంకోటి పరిచర్యలో మాట్లాడుతున్నప్పుడు, ఆయన పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, నాకు చాలా మంచి నచ్చిన మాట ఏంటంటే, మొదటి 6 వచనాల్లో చూసినప్పుడు 4వ వచనం అనుకుంటే అంటాడు, సువార్త ఇట్ ఈస్ నాట్ వెయిల్డ్ అంటాడు. ఏమంటాడు, సువార్త పరదేశింది కాదంట. ఇట్ ఈస్ నాట్ వెయిల్డ్ అంటాడు. ముసుకేస్తారు కదమ్మా, ముసుకేయడం అలవాటు తెలుసు కదమ్మా. ముసుకేస్తే ఎందుకు వేస్తారు? ముసుకేసుకేస్తారు, ముసుగు ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు మన ముసుగులు వేసుకోబోదు అంటే, ఇప్పుడు మీరు వేస్తారు అనుకో, పిల్లలందరూ కూడా దే ఓన్లీ కళ్ళు మాత్రమే కనబడుతుంది కదా. నథింగ్ రాంగ్ అగేన్స్ట్ దట్. మీ ఇష్టం, మీ రీజన్స్ మీకు ఉండొచ్చు. ఓకే, రైట్, ఓకే కదా. ఇక్కడ సువార్త విషయంలో పౌలు అన్నప్పుడు సువార్త ఇట్ ఇస్ నాట్ వెయిల్డ్ అంటాడు. ఒకవేళ అది ఎవరికన్నా కనపడకుండా పరద ఏదైనా అర్థంగా ఉంటే అంటాడు, వారు నశించేవారు అంటారు.
దేవుని స్వార్థ ఎవరికైతే స్వార్థకు అడ్డుగా ఏదైనా ఉందనుకో, ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ గాస్పెల్ అండ్ మీ, దెన్ ఐఎమ్ పెరిషింగ్. ఆ వ్యక్తి నాశనం వైపు నడిచేవాడు అంటాడు. అందుకంటాడు, ఇహలోక సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డితనము కలగజేస్తును అంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా దేవుని స్వార్థ విషయంలో, యేసు శిలువ రక్తం విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో ఉంటున్నప్పుడు, ఆ మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏ అట్టు రావద్దు. దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీ ఫేస్ టు ఫేస్ ఉండాలి. ఇది దేవుని వాక్య భాగంలో ఉన్నప్పుడు ఆ వాక్యము నీ సూటిగా నీ హృదయంలోకి నొచ్చుకుని వెళ్ళాలి. ఒకవేళ ఆ హృదయంలోకి వెళ్ళలేదు అంటే సంథింగ్ ఈజ్ వేలింగ్, అంటే యు ఆర్ వాకింగ్ టువర్డ్స్ ది పెరిషింగ్, నువ్వు నశించే గుంపులోకి వెళ్ళిపోతున్నా. జాగ్రత్త సుమి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటాడు, ఇఫ్ సంబడి ఈస్ వెయిల్ ఇస్ గోయింగ్ టు ది డిస్ట్రక్షన్, నాశనం అయిపోయి జాగ్రత్తగా ఉండాలి. సువార్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంగమా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెయిల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ వెయిల్డ్ దే గోయింగ్ టువర్డ్స్ ది డిస్ట్రక్షన్ అని మాట రాస్తాడు. కింది భాగంలోకి వచ్చినప్పుడు అంటాడు, ఆ సువార్తను వచ్చి మాట్లాడుతాడు, ఆ సువార్త వెలుగైంది అంటాడు. ఎందుకంటే ఆ సువార్త వెలుగైంది, ఆ వెలుగును మేము పొందుకున్నాము. ఆ వెలుగును పొందుకున్న మేము అనేకులకు వెలుగుమయమైన సువార్తను, ఆ వెలుగు దేవుని యేసు అనే ఆ వెలుగును పరిచయం చేసేవారిగా ఉన్నాం. వి ప్రీచ్ ది లైట్, వెలుగును ప్రకటించేవారిగా ఉన్నాం. యోహాను రాసు చక్కగా అంటాడు, లోకములోకి అంటే వెలుగు వచ్చిందంట. జీసస్ ఈజ్ దట్ లైట్ అంటాడు. యేసు ప్రభు ఆ వెలుగు ఉన్నాడు, లోకంలోకి ఏమొచ్చింది. మీరు అంత సీరియస్గా ఉండదు. ప్రతి సండే నేను చెప్పలేదు, నేను నవ్వుతుంటే నాకు అనిపిస్తుంది, మీరు వింటున్నట్టు అనిపిస్తుంది. సీరియస్గా ఉంటే ఏమనిపిస్తుంది, చాలు అని అనిపిస్తుంది. నవ్వుతుంటే ఆహా విన్నా అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ వెలుగు చూసినప్పుడు అంటే లోకములోకి వెలుగు వచ్చాడు, కానీ లోకము చీకటి ఇష్టపడ్డదంట. ఎవరైతే సువార్త అంగీకరించారో వాళ్ళు ఏమి ఇష్టపడతారటమ్మా, చీకటిని ఇష్టపడతారట. ఆయన లోకానికి వెలుగై వచ్చాడు, యేసుప్రభు అంటాడు, ఐఎమ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. కానీ దేవుడి స్తోత్రం ఏంటంటే, దేవుడు ఆయన లోకానికి వెలుగై అనగా మీరును లోకమునకు వెలుగై ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. యేసయ్య గారు ఈరోజు నీవు నేను కూడా లోకమునకు వెలుగై ఉన్నాం. ఆ వెలుగు సువార్తను ప్రకటిస్తున్నాం. పౌలు ఏ పని చేస్తున్నాడో అదే పని మనం చేస్తున్నాం. వీఆర్ ప్రీచింగ్ ది లైట్ టు దోస్ హూ ఆర్ ఇన్ ది డార్క్నెస్. చీకట్లో ఉన్న వారికి వెలుగును పరిచయం చేస్తున్నాం, వెలుగును ప్రకటిస్తున్నాం. ఇది పౌలు మాట్లాడుతున్న మాట. దేవుని వాక్య భావంలో లేదు, మీకు ఇంట్రడక్షన్లోంచి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ మధ్యలో చాలాసేపు ఇంట్రడక్షన్లో ఉంటుంది. దేవుని వాక్య భావంలో లెట్స్ గో వర్స్ బై వర్స్. దేవుని యొక్క ఈ మన వాక్య భావంలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో 7వ వచనం చదువుకుందాం. అందులోనే ఉంటారు, ఎందుకంటే ఇంట్రడక్షన్లో 15-20 నిమిషాలు ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యలో, అందుకే చాలా తక్కువ కట్ షాట్ చేయదు. ఇప్పుడు లెట్ మీ గో అంటే 7th verse వెళ్దాం. ఆయనను ఆ బలాజిత్యము మా మూలమైనది కాక, దేవుని యొక్క బలమును, ఇట్ టాక్స్ అబౌట్ ది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తిని, అది మా మూలమైనది కాక దేవునిదై ఉండడు. మనలో ఉన్న బలమును గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ బలము మాది కాదు, కానీ ఆ బలము యేసయ్యది ఉంది. ఆ యేసయ్య మాకు బలం ఇచ్చాడు. గాడ్ టాక్స్ అబౌట్ హిస్ పవర్ ఈజ్ ఇన్ us అంటాడు. ఆ బలము, మాలో ఉన్న బలము అది యేసయ్య ఇచ్చిందంటాడు. మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలుగు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకో. ఇక్కడ మంటి ఘట్టములు అంటున్నాడు పిల్లలు. ఈ మంటి ఘట్టములు అంటే ఏంటి పిల్లలు? మంటి ఘట్టాలు, క్లే జార్స్ అంటారు, మట్టి కుండలు అంటారు. మంటి ఘట్టములు, ద వెసల్స్, కేజీవీలు అంటారు, వెసల్స్, ఎర్త్లీ వెసల్స్ అంటాడు. ఎనభైలోకి వస్తే జార్స్ అంటాడు, క్లే జార్స్ అంటాడు, మంటి ఘట్టాలు. ఈ పౌలంతా బాగా సంఘం గురించి రాస్తుంది. కుండలు ఎడికని వచ్చినాయి కదమ్మా, కుండలు ఎడికని వచ్చినాయి తెలియాలి ఇప్పుడు కదమ్మా, అవునా కదా? తెలుసుకుందాం కుండలు ఎడికని వచ్చినాయి. మంటి ఘట్టాలు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ మంటి ఘట్టాలు లేదా చూసినప్పుడు ఈ క్లే పార్ట్స్ ఏదైతే ఉందో ఈ పార్ట్స్ విషయంలో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ క్లే పార్ట్స్ అంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇవేవో కాదు, కానీ మనమై ఉన్నాము.
ఈ మట్టి కట్టాలంటే మనమే. వాక్యం చెప్తుంది మంటి కట్టాలంటే ఏవో కాదు, కానీ మంటి కట్టాలంటే మనమే. క్లే పార్ట్స్ అంటే మనమే, ఎందుకంటే మనం మట్టితో చేయబడ్డ వారం. దేవుని వాక్యం పౌలు ఇక్కడ చూసినప్పుడు సృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు, సృష్టి ప్రారంభంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆది మానవుని చేసినప్పుడు ఈ మేడ్ విత్ డస్ట్ అంటాడు, ఆయన మట్టిలో నుంచి చేశాడు. ఈరోజు సైన్స్ ప్రకారం చూస్తే కూడా మన శరీరం అంతా మట్టి అంట. అందుకే పౌలు ఇక్కడ ఖచ్చితంగా చెప్తుండేదంటే వీఆర్ మేడ్ ఆఫ్ మడ్ అంటాడు, మట్టిలో నుంచి వచ్చాం కాదు. అందుకే మా విశ్వాసులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా, సృష్టి యావత్తు కూడా అంటాడు ఇట్ కేమ్ ఆఫ్ డౌట్, డస్ట్ లో నుంచి వచ్చింది కాదు, మంటి ఘటాలు అంటాడు. మంటి ఘటాలు అంటే ఎవరో కాదు, మనమే. మన గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఏమై ఉన్నామంటే మట్టి ఉన్నాం. చెప్పడం అంత కొంచెం బాగుండదు, కానీ చచ్చిపోయినప్పుడు మాట అంట, మన్నైనది. నేనేం సాగు ప్రసంగం చేయట్లేదమ్మా, కానీ అది లాస్ట్లో జరిగేది అదే. అది ఏదేమైనా అదొక సత్యము. ఒకరోజు వీ హ్యావ్ టు రిటర్న్ టు డస్. అందుకే దేవుని వాక్యంలో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు మంటి ఘట్టాలు అంటాడు. ఎందుకు పౌలు ఇంత ఇదిగా ఒక మట్టిని గురించి, మట్టితో ఎందుకు విశ్వాసిని పోలుస్తున్నాడు పౌలు అంటే, ఆ మట్టి కుండలకు విలువ లేనివి కాబట్టి ఆ విలువ లేని మట్టి కుండలతో మనల్ని పోలుస్తున్నాడు. మనము విలువ లేని వారమని పౌలు చేస్తున్నాడు. మట్టి కుండలు కనబడుతున్నాయమ్మా, ఇప్పుడు ఉన్నాయమ్మా? ఎంతమంది ఇంట్లో మట్టి ఉన్నాయమ్మా, కుండలు ఉన్నాయి? నా ఇంట్లో కుండ ఉందమ్మా. నేను 365 రోజులు కుండలు నీళ్ళే తాగుతాను. కుండలు కూడా మరుగైపోయినాయి. కుండ లాస్ట్కి మిగిలింది కుండనే, నీళ్ళ కుండ. అది కూడా వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత ఫ్రిడ్జ్లు ఎంత రేంజ్కి వచ్చామంటే మట్టి లేవు. అందుకే పిల్ల మట్టి ఎందుకు లేదంటే, మట్టికి సంబంధించిన ఒకవేళ కుండలను వండుకున్నామంటే పక్కింటాడు, కుండలు వండుతుంటారు, వచ్చి ఏం కలిసారు అంటారు. అవునా కాదా? పుస్తకం నేను కుండల చికెన్ ఉన్న బాగుంది, కొంచెమేనా వచ్చి కుండల చికెనా, ఆ మట్టి అంత ఆడుతుందేమో. మంచి దీక్షలో వచ్చిన సబీనా అంటిన పర్లే, కానీ కుండలో అంటే మంటి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది కదా. మనం మన్నే ఉన్నాము, మనలోనంత మన్నులోకే వెళ్ళాలి. కానీ ఆ మన్ను వస్తుందే మన భయం. కానీ ఇంత సర్ఫ్ నీళ్ళు పోయినా పర్లేదు, ఇంత రిన్ను పోయినా పర్లేదు, ఇంత లిక్విడ్ పోయినా పర్లేదు, ఆరోగ్యమైన పర్లేదు, కానీ పాస్ట్గా కనపడాలి. రైట్, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రైట్, ఓకే. మా పెద్దోడు చెప్పిండు, నువ్వు జోకులు కానీ ఏం చేయాలి? ఇట్స్ నథింగ్ బట్, ఎందుకంటే విలువ లేని స్థితిలో ఎందుకు పెట్టుకోవట్లేదంటే, మంటి విలువ లేని విషయంలో ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతలేదు. కానీ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆ మంటిలో దేవుడు అంటాడు తన ఐశ్వర్యంలో దాచి ఉన్నాడు. హల్లెలూయా! దాస్తాడమ్మా. మంటిలో ఏముందంటే చదమ్మా, ఇప్పుడు చదువు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తాను. ఆ మన్నుకి ఎంత విలువ ఉందో, ఏ మన్ను అయితే నువ్వు అంటున్నావో ఆ మన్నుకి ఎంత విలువ ఉందో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. నేను మట్టి కట్టానే, కానీ నా మట్టిలో దేవుడు తన ఐశ్వర్యమును పుట్టాడు. ఆ మట్టితో చేసిన ఆది మానవుడి నాసికారంధ్రములో దేవుడు వాయువుదవ నరుడు జీవాత్ముడాయను. దేవుని ఆత్మ నరులోకి He stored his spirit in the body of the dust made man. ఆ మట్టి ఘట్టమైన వాడిలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆ మట్టి విలువ ఉందా లేదా? ఈ మట్టి ఘట్టాలు అంటుంది దేవుడు. మట్టి ఘట్టాలు కాదు, దేవుని వాక్యంలో ఆ మట్టి ఘట్టాలు చాలాసార్లు మనం స్టోర్ చేసుకుంటే ఏం చేసుకుంటాం? ఓ బీరువాళ్ళు, పెద్ద లాకర్స్లో, బ్యాంక్ లాకర్స్. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు పుట్ మై ఎవ్రీ ట్రెజరీ ఇన్ ది క్లే పాట్స్. He loves the clay so much. ఆ మట్టిని ఎంత ప్రేమిస్తున్నాడు. శిలువ కార్యము ద్వారా ఆయనను విమోచించి ఆయన ఆత్మనిచ్చిన దేవుడు ఆ ఆత్మను ఏం చేస్తున్నాడంటే, ఏ వెస్సెల్ అయితే ఉందో, ఎక్కడైతే ఎవరు దాచుకునే చోట దేవుడు తన ఆత్మను ఆ మట్టి ఘట్టముల్లో దాచుకుంటాడు. మేము మట్టి ఘట్టాలమే కాదు పౌలు అంటున్నాడు, ఆ మట్టి ఘట్టాల్లో దేవుని ఆత్మను కలిగిన వారము, దేవుని శక్తిని కలిగిన వారము. హల్లెలూయా! Maybe dust, but I'm powerful. I'm powerful dust. I'm powerful dust. మామూలు డస్ట్ కాదమ్మా.
మట్టి అంటే మామూలు మట్టి కాదురా బాబు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క సమస్తము ఆయన దాచుకునే మట్టి ఘటమునై ఉన్నాను. దేవుని రాజ్యం దాచిపెట్టాడు, దేవుని రాజ్య భారం దాచిపెట్టాడు ఈ మట్టిలో. పౌలదే అంటాడు, మట్టి కట్టాలి మేము. అందులో మా బలమేం లేదు, ఈ మట్టిలో మా బలమేం లేదు. ఈ మట్టిలో దేవుడు తన ఆత్మను దాచాడు. ఏం ఆత్మను దాచాడు తెలుసా? నాది రెఫరెన్స్ లేదు కానీ చెప్తాను, ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనం చేస్తాడు. ఆత్మను గురించి రాస్తున్న పౌలు రాసుకోలేదు. ఒకసారి చూద్దాం. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మొత్తం. ఇది మట్టి శరీరం ఏంటంటమ్మా, అది ఎప్పుడు మట్టి చేయమంటే ఎప్పుడు ఇరిగిపోతుంది, ఎప్పుడు చేస్తుంది. పాప విషయమై మృతమైనది. కానీ మీ ఆత్మ జీవం కలిగింది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ ఏమంటుండమ్మా, ఒకవేళ నీవు నిజంగా యేసు రక్తంలో కడగబడితే, యేసుని అంగీకరిస్తే, విశ్వాసములో ఉంటే, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ నీ మట్టి గడ్డమైన నీలో ఉంటే, మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరములు ఆయన మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. ఆత్మ ద్వారా అంటాడు, దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ రిజరక్షన్, దేర్ ఇస్ ఎటర్నల్ లైఫ్. ఆత్మ నీలో ఉంటే, ఆ ఘట్టములో, ఆ మట్టి ఘట్టములో దేవుని ఆత్మ ఒకవేళ దాచి ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే నీకు పునరుత్థానం ఉంది, నీకు నిత్య జీవం ఉంది. ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది, నీలో నుంచి చావును పారదోలుతుంది. హల్లెలూయా. మట్టిలో దేవుడు అంత శక్తిని పెట్టాడు. మట్టిలో దేవుడు అంత శక్తిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు గొప్పవి. అది విలువ లేకుండొచ్చు, వెల లేకుండొచ్చు, కానీ దేవునికి విలువైంది. దేవుని వాక్య భాగం నీతో నాతో మాట్లాడుతున్నా. మంచి ఘటాలైన వారిలో దేవుడు అంటున్నాడు, ఐ పుట్ మై స్పిరిట్, నా ఆత్మను వారిలో ఉంచానంటాడు. మంచి ఘటంలో ఉన్నవారు దేవుని వాక్యభావం చూసినప్పుడు ప్రెషస్ థింగ్స్. నిజంగా కొన్నిసార్లు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నిజంగా ఒక మాట అంటాడు, మనం అసలు వర్త్గా అన్నాడు కదమ్మా. మట్టి కుండలంటే ఏదంటే వీటి అన్న వర్త్ కదా. దేవుని ఆత్మకు మనం పోతున్నామా తీసుకోవడానికి, దేవుడి పరిశుద్ధతను పొందుకోవడం లేదు, ఓన్లీ బై క్రాస్ కదా. ఆ శిలువ ద్వారానే ఆయన ఆత్మను పొందుకోవడానికి మనం అర్హత పొందుకున్నాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, స్పిరిట్ దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు కార్యాలు ఎలా చేస్తామంటే, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒక మాట అంటాడు, దేవుడు ఆత్మ ఇచ్చినప్పుడు అంటాడు కదా, ఇదిగో అంటాడు శిష్యులకు ఆత్మ ఇచ్చినప్పుడు పౌలు శీలలు నడుస్తున్నప్పుడు ఇదిగో భూమిని తలక్రిందులు చేస్తూ వచ్చాడు. పవర్ అని కట్టాడు. ఈ బలం మాది కాదంటాడు. ఏమంటాడు? ఈ బలము 7వ వచనం అంటాడు, ది పవర్ ఈస్ నాట్ అస్, ది పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు అంటాడు పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు ఆ ట్రెషరీ అందులో పెట్టాడు, అందులో స్టోర్ చేసుకున్నాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నామా. దేవుని వాక్యభావం చూసినప్పుడు పేతురు విషయంలో ఒక సంఘటన చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. పేతురు అంటే పిల్లరా యేసు ప్రభువుని వెంబడించాడు కదా. యేసుప్రభుని వెంబడించాడు. శిలువ కార్యానికి పోయి చివరి భోజనంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? నేనైతే నేను ఇడిచిపెట్టు, వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే నేను నీ కొరకు చావడానికి కూడా రెడీ అంటాడు కదా పేతురు. తర్వాత ఏమంటాడు? 2-3 ఉన్నప్పుడు పోయి కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? నేనంటాడు
యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. ఇంకా నిజంగా పేతురు, నిజంగా రెఫరెన్స్ కావాలంటే తర్వాత ఇస్తాను. మీరు పేతురు ఒకసారి అంటాడు నాకు తెలియదని, రెండోసారి అంటాడు, మూడోసారికి వస్తానికి అంటాడు కర్స్డ్ ఇఫ్ ఐ నో దట్ మ్యాన్ అంటాడు కదమ్మా. నేను ఆ మనిషిని ఎరుగుంటే నేను శాపగ్రస్తుని అంటాడు. యేసుని ఎరుగుంటే శాపగ్రస్తులమా? ఎరగకపోతే శాపగ్రస్తులం అంటాడు. పౌలు అంటాడు యేసును అంటే ఇఫ్ ఐ నో దట్ పర్సన్ ఐఎమ్ కర్స్డ్ అంటాడు. బట్ యాక్చువల్లీ ఈజ్ ద రివర్స్. ఏంటంటే యేసు నేను తెలియకపోతే, యేసు నాకు తెలియకపోతే నేను శాపములో ఉంటాడు. ఎందుకంటే నా శాపమును సిలువలో భరించిన వాడు, నా పాప శాపమును తీసివేసిన వాడు. కాబట్టి ఆయన ఎరగకపోతే ఐఎమ్ కర్స్డ్. ఆయన ఎరగకపోతే ఐఎమ్ కర్స్డ్. మట్టి ఘట్టాల్లో ఆయన ఆత్మ రాకపోతే, ఆయన ఆత్మ లేకపోతే, ఎందుకు అన్నాడంటే అప్పటిదాకా పరిశుద్ధాత్మను పేతురు పొందుకోలేదు. యేసుని వెంబడిస్తున్నాడు కానీ ఏమంటున్నాడు, అంతవరకు కూడా యేసుని వెంబడిస్తున్నాడు కానీ ఇంకా డిపాజిట్ ఏదైతే ఉందో, ఆ అకౌంట్లో పడాల్సిన డిపాజిట్ గ్యారంటీ స్పిరిట్ ఉందో ఇంకా పడలేదు. కాబట్టి యేసుని ఎరగను, ఒకరు ఎరిగితే నేను శాపగ్రస్తుడు అంటాడు. ఆయన తెలియని సంగతి ఏంటంటే ఆయన తెలియకపోతే కనుక మనం శాపగ్రస్తులు అవుతాం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ కావాలా? ఇప్పుడు మట్టి ఘట్టాలుగా ఉందామా లేకపోతే ఫీల్డ్గా ఉందామా? పాట రాస్తా. పనికి మా పాత్రని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చాలా పాట మర్చిపోయినట్టు. వండర్ఫుల్ సాంగ్. పనికిరాందని పాడే కానీ నన్ను పాత్ర మలచమంటాడు భక్తుడు రాస్తు. నిజంగా ఈరోజు నిజంగా అనిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ అందులో లేకపోతే దిస్ ఈస్ వర్స్ట్. దేవుని వాక్యభావంలో శిష్యులు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు దే అన్స్కూల్డ్ అంటాడు, అన్లర్న్డ్ అంటారు. విద్య లేని పామర్లు, చదువు లేని వారు, చేపలు పట్టేవారు, ఎందుకు పనికి మాలే వారి దేవుడు పిలుచుకున్నాడు. అనేకమైన జ్ఞానవంతుల్ని వారు వెర్రి వారితో వారికంటే వారిని తక్కువగా చేయడానికి, దేవుడు వారిని హెచ్చించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మట్టి ఘటమైన నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన ఆత్మతో నింపబడకపోతే ఎందుకు పనికి మాలిన పాత్రలో ఉన్న దేవుడు పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు సంఘం ఏర్పరచుకొచ్చుకున్నాడు. పేతురులా ఉండకూడదు. మొదటి స్థితిలో ఉన్నప్పుడు యేసుని వెంబడిస్తున్నామంటే 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు చాలా తిరగబోదు పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే ఏంటిది అంటే అదే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే శ్రమల కాలంలో ఉన్నాం, శ్రమలు వచ్చే కాలంలో ఉన్నాం. ఈ శ్రమల్లో వచ్చినప్పుడు యేసు ఆత్మ నీలో లేకపోతే, ఆ శక్తి నీలో లేకపోతే నువ్వు ఆయన ఒప్పుకునే స్థితిలో ఉండవు. కాబట్టి పేతురులా నువ్వు కూడా నాకు తెలియదు, నేను ఒకవేళ ఆయన ఎరిగితే నేను శాపగ్రస్తుని అంటావు. నిజంగానే శాపానికి వెళ్ళిపోదా, జాగ్రత్త సుమి దేవుడు అంటున్నాడు. ఆ బలహీన ఘట్టములో దేవుని ఆత్మ నింపబడ్డప్పుడే యూ హ్యావ్ వాల్యూ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినప్పుడు, నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదమ్మా, చివరి భాగంలో ఉంటుందంటది కదా, అక్కడ వేల మంది సమూహం మధ్యలో ఆయన నిలబడి యేసుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అంటాడు, ఆ యేసును, అద్భుత కార్యాలు చేసిన ఆ యేసును మీరు మూర్ఖులతో కలిసి సిలువ వేశారు, ఆ యేసును నేను ప్రకటిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఇద్దరు మధ్యలో చెప్పలేని వాడు
వేల మంది మధ్యలో పట్టాడు. భయం లేదు, చంపేస్తారన్న భయం లేదు. ఎందుకంటే స్వార్థను ప్రకటించడానికి దేవుని ఆత్మతో నింపబడ్డాడు. పనికి మాలిన పాత్ర గొప్ప వెలుగైన పాత్రగా, వెలుగుతో నింపబడ్డ పాత్రగా అయిండు. దేవుడు ఆత్మను కుమ్మరించినప్పుడు ఆ మట్టి కుండలో దేవుని యొక్క ఆ యొక్క ప్రశస్తమైన గొప్ప నిధినైనా దాచుకున్నప్పుడు ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. విల్ బి అ డిఫరెంట్ పర్సన్. గాడ్ స్పిరిట్ ఈస్ ఇన్ యూ. ఒక్క మాట మీకు చూపించాలి. 2 తిమోతికి రాసిన పత్రిక. ఇది ఉంటే నిజంగా మీలో ఆత్మ అండి. 2 తిమోతి రాసి అండర్లైన్ చేసుకున్నా. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. చాలా రెఫరెన్స్లు వస్తున్నాయి కానీ నేను తీయలేదమ్మా. ఏమంటాడు? దేవుడు మనకేనా? కన్ఫర్మా? దేవుడు మనకు, అంటే చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకు, మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహము. అక్కడ ఉండమంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. శక్తియో ప్రేమయో, ఆ శక్తి తర్వాత మాట్లాడకపోతే అక్కడ శక్తి తెచ్చి వస్తుంది కాబట్టి ఆ శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే తెలుసా అమ్మ? సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏం తెలుసమ్మా? ఏదైనా డిజైర్ ఉంటే పర్లేదని కంట్రోల్ చేసుకుని, లేదు అక్కర్లేదు అనుకున్నాను. ఒకవేళ డిజైర్ నిన్ను ఉరికిచ్చింది అనుకో, నువ్వు సెల్ఫ్ కంట్రోల్ లేనట్టే. సెల్ఫ్ తర్వాత అందులో పో నీకు. రైట్, ఓకే, రైట్, లెట్ మీ గో. నేను ఇక ఫస్ట్ పాయింట్లోనే ఉన్నా. రైట్, ఓకే. ఏమంటుడు? దేవుడు నీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. కానీ దేవుడు నీకు పిరికితనముతో, ఒకవేళ పిరికితనం ఉంది, యేసయ్యను ఒప్పుకోలేవు, ఆ యేసయ్యను ప్రకటించలేవు, యేసయ్య గురించి చెప్పలేవు, యేసయ్య అంటే లేకపోతే నీలో పిరికితనం ఆ పిరికితనం ఏడుంది అయ్య గారు. కానీ మేము కంఫర్ట్ జోన్లో ఉంటాం, మేము చెప్పం. చాలామంది నేను ఎందుకు భయపడతా, నేను ఎవరికి భయపడ. మరి చెప్పు యేసయ్య, జర్ర కంఫర్ట్లో ఉన్నా. వై ఆర్ యూ? నా కంఫర్ట్ ఎందుకు డిస్కంఫర్ట్ చేస్తావు? నేను కంఫర్టబుల్గా ఉన్నా కదా. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్. మట్టి కూడా ఆత్మ కలిగిన వాడు అంటాడు, రిమియా అంటాడు, నీ వాక్యము నా హృదయంలో మండుతుంది అంటాడు. హౌ కెన్ ఐ స్టే అంటాడు. హౌ కెన్ ఐ స్టే? God's word is in your heart, it should burn like anything. ఆ హృదయంలో ఆ మంట రావాలి. చాలా మంది రేషన్గా మాట్లాడు. మా పాస్టర్ అంటది, ఎప్పుడు నువ్వు ఎవరు ఆలీలు అనేసి అంటాడు. ఆ మాత్రం బీపీ లేకపోతే నీ ఎవరు సేవ చేసి లాభం ఏముంది? చాలామంది హెచ్చరిస్తారు, చాలామంది తిడుతుంటారు. నా ప్రసంగం మీకు మంచి కంటే ఆయాసం ఎక్కువ ఉంటుంది. నో ప్రాబ్లం. మేము ఆయాస పెట్టడానికే దేవుడు నన్ను పిలిచాడు. ఐ వాంట్ టు బి ఎనిమీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఆన్ ది పుల్పిట్. బయట వచ్చినప్పుడు ఫ్రెండ్, మీరు కావాలంటే 2 కొట్టినా కూడా పడతాయి, ఏం బాధ లేదు. ఇక్కడ మాత్రం ఐఎమ్ జస్ట్ యువర్ ఎనిమీ. ఐ విల్ సే వాట్ ఎవర్ గాడ్ సే వాంట్ మీ టు స్టే. దేవుని వాక్య భాగం చూసినప్పుడు అలా చూసినప్పుడు ఎలా ఉంచాడు, ఎలా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ నింపుదల వచ్చినప్పుడు, ఎప్పుడైతే గాడ్ డిపాజిట్స్ స్పిరిట్ అంటాడు కదా, దేవుడు తన పరిశుద్ధాత్మ నీలో పెట్టినప్పుడు అప్పుడు నువ్వు విలువగల పాత్ర అవుతావు. ఒకవేళ దేవుని ఆత్మ నీకు రాలేకపోతే ఇంకా పనికి మాలి పాత్ర స్థితిలో ఉన్నావు. అందుకే గాడ్ సేస్ యువర్ వెసల్, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ది మోస్ట్ ప్రెషస్ vessel for me. ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఆడనే ఉన్నాను, ఫస్ట్ పాయింట్ ఉన్నాను. కానీ ఒక మాటలో ఏమంటాడంటే, పౌలు పిలుచుకున్నప్పుడు అననీయత చెప్తాడు, బాబు ఎల్లు, బాబు వెళ్ళి వాడు పొద్దుడే అయిపోయాడు, మా ప్రార్థన చెయ్యి, స్వస్థత చెయ్యి, బ్యాప్టిజం ప్రార్థన చేస్తుండు పో అంటే, ప్రభువా ఈ మనుషుడు కదా, సంఘాలు హింసించినాడు కదా, అది అధికారంతో దమస్కొచ్చాడు కదా, ఆయనకు పోయి ప్రార్థన చేయమంటే ప్రభు అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనము, ఈజ్ మై వెసిల్, ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్ అంటాడు. ఎందుకంటే దేవుని ఆ పరిశుద్ధాత్మ వస్తే కానీ, అనన్య పోయి ప్రార్థన చేస్తే కానీ, అన్య కార్యం చేస్తే కానీ, పౌలు ఈరోజు సగం న్యూ టెస్టిమెంట్ రాశాడంటే, ఆ అన్య ప్రార్థన చేయకపోతే, ఆ స్వస్థత పొందుకోకపోతే, ఆ బ్యాప్టిజం లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, ఈరోజు నీతో నాతో ఇలా మాట్లాడేవాడు కాడు. ఇంకా పాపములు కొట్టుమిట్టాడుతూ, ఇంకా పాపములు సంఘాన్ని హింసిస్తూ అలాగే వెళ్ళేవాడు. యేసు దర్శనం లేకపోతే, యేసు
ఎరిగి ఉండకపోతే ఆ శిష్యుడు కార్యం చేయకపోయినంటే ఈరోజు మనకి సువార్త ఈ యొక్క పత్రికలు ఉండేది కాదు. ఈరోజు నీవు నేను కూడా అనేకులకు ఇదే పని చేయాలి, ఇదే పరిచర్య. వి హ్యావ్ టు మేక్ ది క్లేస్ ఫర్ ది గాడ్. ఆత్మతో నింపబడి ఒక విలువైన పాత్రలుగా చేసే ఆ భారము సంఘం మీద దేవుడు పెట్టి ఉన్నాడు. This is the work. This is about the ministry. ఓకే రైట్, 30 నిమిషాల దగ్గరికి వచ్చాము, రెండో పాయింట్లోకి వస్తాం. రైట్, దేవుని స్తోత్రం. ఎక్కడైతే అక్కడ ఆపేస్తాను. దేవునికి స్తోత్రం. రేపు దేవుని వాక్యభావం. రెండో పాయింట్ చాలా సింపుల్గా ఒక 5 నిమిషాలు ముగించేసి మూడో దానికి వస్తాను. ఐ లైక్ టు స్టే ఆన్ ది థర్డ్ పాయింట్ మోర్. రెండోదిగా చేసినప్పుడు ఇక రెండో వాక్యంలో చేసినప్పుడు ఒక మాట చేసినప్పుడు రెండో కిందికి వద్దామా, కింది. ఇది 8, 9 వచనాలు, ఈ 2 వచనాలు చూసుకుందాం. తర్వాత 10కి వెళ్ళిపోతాం. డైరెక్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం, ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతాం. రైట్. ఎటుపోయినను ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఒకటి దేవుడు నన్ను విలువైన పాత్రగా చేశాడు. రెండోదిగా పౌలు అంటున్నాడు ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కాదు. పౌలు అంటాడు నేను శ్రమ పడుతున్నాను. పరిచయంలో దేవుని కార్యం చేసుకుంటగా నాకు ఏ నొప్పి ఉండదు, ఏమీ నలగదు, చొక్కా నలగకుండా మినిస్ట్రీ చేస్తా అంటే జరిగే పని కాదు. చాలామంది పని చేయాలంటారు, అమ్మ నా ఇస్త్రీ పోవద్దు, నేను ఇట్లే కడక్ అట్లా కనబడవు. ఈ శ్రమ లేకుండా కార్యం జరగదు. ఎందుకు? యేసయ్యనే దేర్ ఇస్ నో రిజరక్షన్ వితౌట్ ది క్రూసిఫికేషన్ కదమ్మా. సిలువ లేకుండా పునరుద్ధానము లేదు. అందుకే ఈరోజు నేను యేసయ్య కొరకు సేవ చేస్తా, కానీ ఏం జరగదు. శ్రమ పడుతున్నప్పుడు అంటే నలగొట్టబడ్డాం. ఇంకా చెప్తాడు, చదవ ఫాస్ట్ వెళ్ళిపోతాం. లేదు, అపాయములో ఉన్నాను. అపాయంలో ఉన్న కేవలము ఉపాయం లేని వాళ్ళం కాదంట. అపాయం ఉన్నా కూడా ఏదో ఉపాయం ఇస్తాడు దేవుడు. రైట్, దేవుని ఇస్తాడు. రైట్, ఓకే, ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతాం. రైట్, ఓకే ఓకే రైట్. తర్వాత తరమబడుచున్నాను. అబ్బా, నన్ను ధరుముతున్నా కూడా నేను దిక్కులేను కాదు. ఎందుకంటే నా వెనకాల ఒక ఆయన ఉండు, నాతో ఒక ఆయన ఉన్నాడు. అందుకే దావీదంట గడాంధకార లోయపులో నేను సంచరించినా కూడా నేను భయపడను. ఎందుకు భయపడవా అంటే, ఏమయ్యా గాఢాంధకార లోయలోను అయినా నీకు ఎందుకు భయం లేదంటే, నువ్వు నాకు తోడై ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు. నువ్వు నాతో ఉంటే నాకెందుకు భయము? నువ్వు చూసుకునేవాడివి, నువ్వే చేసేవాడివి, కార్యం చేసేవాడు, యుద్ధం చేసేవాడు, పోషించేవాడు, నడిపించేవాడివి. యు ఆర్ మై ఎవ్రీథింగ్. నాకెందుకయ్యా భయము? నేను కంపెనీ ఎమ్మడి అడవడమే. రైట్, మంచిది. ఓకే, లెట్స్ గో ఫార్వర్డ్. రైట్, ఓకే. పడద్రోయబడినను, ఇదొక్క మాట కదా. పౌలు ఒక మాట చెప్తున్నాడు, పరిచయంలో ఇవన్నీ కామనే, శ్రమలు కామనే, కానీ we will not be destroyed. This is the promise of God, because we are led by the power of the Holy Spirit. దేవుని శక్తి. ఈరోజు నువ్వు నేను కాపాడుకో. దేవుని శక్తి ఏంటంటే ఇన్ని హింసల మధ్యలో కూడా సువార్త పోతూనే ఉంటుంది. సువార్త ఆగుతుంది. నాకు ఓ మాట ఇష్టము, నిర్గమకాండంలో అనచిన కొద్దీ వారు వల్తిల్లేను అంటాడు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఐగుప్తులో ఆ ఫరో అంటాడంట, అబ్బా కొడుకులు బాగా రెచ్చిపోతారు, ఎక్కువ అవుతున్నారు, వీళ్ళని ఎట్లా చేస్తామంటే ఎంత శ్రమ పెడతామంటే ఎంత శ్రమ పెడితే అంత ఎక్కువ అయ్యారంట. చాలామంది తెలియదు అంటే ఎంత శ్రమ వస్తే సువార్త అంత విస్తరిస్తుంది, దేవుడు అంత బలంగా వాడుకుంటాడు. ది మోర్ ప్రాసిక్యూషన్, ది మోర్ గాస్పల్ విల్ గో అండ్ మోర్ సోల్స్ విల్ బి సేవ్డ్. దేవుని ప్రేమను ఆపడం ఎవరి తరం కాదు. అందుకే పౌలు రోమీలు రాస్తుంటాడు, 8వ అధ్యాయం అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేసేది ఏది? శ్రమ, ఉపద్రవమా, ఆకలి దప్పుల. 35 ఒకసారి ఒక వచనం చదువుకుందామమ్మ. నేను ఫామ్ చేసినట్టు ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35. చాలా వండర్ఫుల్ ఉంటుంది చూడమ్మా. ఒకసారి చూద్దాం, చాలా వండర్ఫుల్ రాశాడు. పౌలు అంటాడు, ఆ శ్రమల గురించి మాట్లాడిన పౌలు అంటాడు. ఒకసారి చూద్దాం, 8:35 నుంచి చదువుదాం. ఒకసారి చూద్దాం. దొరకలేదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడబాపు వాడు ఎవడంటే పౌలు అంటాడు, రాస్తూ రోమా సంఘానికి రాస్తాడు. క్రీస్తు ప్రేమలోంచి, ఏ ప్రేమ అయితే సిలువలో చూపించాడు, ఏ ప్రేమలో ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రేమలో నుంచి మమ్మల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమనా, బాధనా, హింసనా, కరువా, వస్త్రహీనతనా,
ఉపద్రవమా, ఖడ్గమా మనం ఎడబాపునా అంటాడు. దేవుని ప్రేమ నుంచి పాల్ చెప్తున్నమాట, నోబడీ కెన్ సెపరేట్ us from the love of God. Nobody, absolutely nobody can separate. ఓకే, రైట్, ఓకే. దేవుని సంరక్షణ ఉంటుంది. సేవ చేస్తే ఏమైందంటే గాడ్ విల్ టేక్ కేర్. నీ పని నువ్వు చేయాలి. దేవుడికి ఇచ్చాడు, సువార్త ప్రకటించాడు. రివర్డ్ వచ్చేస్తుంది. నేను 3వ అంశంలోకి వచ్చేస్తాను. దేవుని వాక్య భాగం. ఇక్కడ పౌలు శ్రమని వచ్చి మాట్లాడితే ఈరోజు అంతా అక్కడే ఉండిపోతుంది. రైట్, ఓకే. లెట్ మీ కమ్ టు, ఎందుకంటే ఎప్పుడు సగం చెప్పలేం కదా, 3rd వాటికి వస్తాం. లెట్ మీ కమ్ ఇంటూ 3rd. ఐ స్కిప్ దట్ వన్. ఓకే, రైట్, ఓకే. మనం ఇప్పుడు 10 నుంచి 11, 12 వరకు చదువుకున్నాం. 8, 9. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని. ఇక్కడ కొన్ని మాటలు ఎంత అద్భుతం ఉంటుందంటే, పౌలు అంటాడు, క్రీస్తు యొక్క జీవము ఈ లోకంలో కనపడడానికి క్రీస్తు మరణాన్ని మా శరీరంలో భరించుకొని వెళ్తున్నాం. మేము మరణానికి అప్పచెప్పబడినా పర్లేదు, కానీ దేవుని యొక్క జీవము ప్రకటింపబడాలి. దట్ ఇస్ ద ప్లేస్. ఎవడో ఏం చేస్తారు, చంపేసిన పర్లేదు, కానీ దేవుని యొక్క శిలువ సువర్తమానము, దేవుని యొక్క జీవము చేత ప్రకటించడం ఖచ్చితం. వి క్యారీ ది డెత్ ఆఫ్ క్రాస్. ఆ శిలువ మరణాన్ని మాలో శరీరంలో భరించుకుని వెళ్తున్నాం. ఒక మాట అంటాడమ్మా, ఆయన ఎల్లప్పుడూ అంటాడు. ఏమంటాడమ్మా? పాల్ ఈజ్ నాట్ ఏ సండే టు సండే క్రిస్టియన్. కరెక్టా? కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ఎల్లప్పుడూ అంటాడు. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు వస్తుందమ్మా? ఆల్వేస్ అంటే మండే టు సండే. ఈజ్ నాట్ ఏ సండే క్రిస్టియన్. సువార్త కానీ దేవుని పని మాత్రం ఆదివారమే చేస్తా, ఆదివారం. ఈజ్ నాట్ ఏ సండే టు సండే పర్సన్. ఎల్లప్పుడూ ఈ అయ్యగారు గోల్ తిరుగుతాడు. అందుకే నేను ఈ సంఘం ఆదివారం చర్చకు వచ్చేదానికి వచ్చి ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడతాను. ఎవ్రీడే మినిస్ట్రీ 365 ఎవ్రీడే, ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ఆ జీవమును చూపించడానికి క్రీస్తు యొక్క శిలువ మరణమును మాలో ధరించుకొని వెళ్తున్నాము. we are carrying the cross అంటాడు. యేసు ప్రభు కూడా ఆయన పిలిచినప్పుడు మీరందరూ తెలిసిన వాక్యమే, లూకా సువార్త 9:23 అంటాడు కదా, ఎవడైనను నన్ను వెంబడించ గోరిన ఎడల ఏమంటాడమ్మా? తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఏమంటాడు? మొదట ఉపేక్షించుకోవాలంటే నువ్వు జీవితంలో నువ్వు ఫస్ట్ కాదు, దేవుడు ఫస్ట్ కావాలి. నీ కోరికలన్నీ కూడా బలియాగం కావాలి. ఇదిగో సజీవ యాగముగా ప్రభు కొరకు జీవించాలి. రోమాలు అన్నట్టుగా 12వ అధ్యాయంలో అన్నట్టుగా సజీవ యాగముగా నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. నీ కొరకు ఎవ్రీథింగ్ ఈజ్ సాక్రిఫైస్. అందుకంటాడు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే అంటాడు కదా, నువ్వు రోజు చచ్చిపోవడమే. నీ కొరకు నువ్వు చచ్చిపోయిన వాడు ఉండాలి, క్రీస్తు కొరకు జీవించేవాడు ఉండాలి. మరణాన్ని మోస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడమ్మా. హల్లెలూయా. శరీరంలో ఏముందంటే నా శరీరంలో మరణం ఉంది, కానీ నేను తీసుకెళ్ళేది మాత్రం జీవాన్ని. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగింది. న్యాయాధిపతి గ్రంథంలో మీకు తీయకండి, తర్వాత మీకు రెఫరెన్స్లు ఇస్తాను. 7వ అధ్యాయం చదవండి, ఇంటికెళ్ళి కదా. 7వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, గిద్యోను. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదమ్మా, టైం ఆల్రెడీ 40కి వచ్చేసి. 5 నిమిషాలు పర్లేదు కదా, 5 నిమిషాలు తీసుకుంటే ఎక్కువ తీసుకోండి. గిద్యోను కనబడతాడు. గిద్యోను ఏం చేస్తుంటాడంటే అందులోకి పోను, ఆయన దాసుకొని చేస్తుంటాడు, అది వద్దలేదు. యుద్ధాన్ని దేవుడు పంపిస్తాడు, యుద్ధానికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. టైం లేదు కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధానికి వెళ్ళినాడు గిద్యోను అంటే 300 మందితో యుద్ధం చేపిస్తాడు దేవుడు. ఇంత 30,000 మందిని జమ చేస్తాడు, 32,000 మందిని జమ చేస్తాడు. జమ చేస్తే దేవుడు అంటాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, పంపించేటాడు. పంపిస్తే 10,000 మంది ఉంటారు. భయపడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారంటే 22 మంది వెళ్ళిపోతారు, 10,000 మిగులుతారు. 10,000 దేవుడు అంటాడు చాలా ఎక్కువ మంది యుద్ధం చేయాలంటాడు.
మరి దేవుడు యుద్ధం అంటాడు, యుద్ధం చేయమంటాడు దేవుడు. 10,000 మంది ఎక్కువ తీసుకెళ్ళినాక నీళ్ళు తాగిపిస్తే సార్ 300 మంది వస్తే 300 మంది సపరేట్ వీళ్ళతో యుద్ధం చేపిస్తాడు దేవుడు. God says, I'm going to make war with these 300 persons. పోతారా అమ్మ ఎవరో యుద్ధానికి 300 మంది? యుద్ధం ఏం చేయడానికి ఏం చేస్తాడు తెలుసా అమ్మ? కుండలు పట్టుకుంటాడు. చదవండి మీ ఇంటికి వెళ్ళి, చాలా బాగా. కుండలు పట్టుకెళ్తాడు. కుండల్లో దీపాలు ఉంటాయంట, టార్చెస్ అంటాడు ఇంగ్లీష్లో. టార్చ్ దీపాలు, కుండల్లో దీపాలు ఉంటాయి. చేతిలో బూరు ఉంటుంది. యుద్ధానికి కూడా కుండ పట్టుకొని బూర పట్టుకొని యుద్ధానికి పోతాడు. చెప్పండి అమ్మ, విచిత్రంగా ఉంటాయి కదా. అదే విశ్వాసం. విచిత్రంగా ఉండేదే విశ్వాసం. నీకు అర్థం కాదే విశ్వాసం. ఇదేమిటి చెప్పిండు చేయాలంతే. కుండ పట్టుకొని పోయాడు. కుండలో టార్చ్ ఉంది. నడుస్తున్నప్పుడు ఆ టార్చ్ నడుస్తున్నప్పుడు ఆ క్యాంప్ దగ్గర పోయేటప్పుడు టార్చ్ కొట్టుకొని పోతాడు. కుండలో పెట్టుకొని పోతుంది టార్చ్. కుండ పెట్టుకుంటే లైట్ కుండలో లైట్ వేస్తే టార్చ్ వేస్తే ఏమవుతుందమ్మా? లైట్కి వస్తుంది. లైట్ బయటకు వస్తుందా? రాదు. చీకట్లో నడవాలి. చీకట్లో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అంటాడు, ఆ క్యాంపు దగ్గర ఒక గిద్యోను అంటాడు. ఏమంటాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు అంటాడు, నేనేం చేస్తున్నది చేయాలి 300 మందికి అంటాడు. ఏం చేయాలంటే ఒక్కసారి కుండలు బలగొట్టాలి, ఆ టార్చ్ ఎత్తి పట్టుకోవాలి, బూరవుదాలి. ఎందుకు తెలుసా అమ్మ? పౌలు అదే చెప్తున్నాడు. ఐఎమ్ క్యారింగ్ డెత్ ఇన్ మై బాడీ బట్ ఐఎమ్ క్యారింగ్ లైట్ ఇన్ మై హ్యాండ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఆ కుండలు పలగొట్టి ఆ బూర ఊది ఆ లైట్ చూపించి యెహోవా ఖడ్గముకు గిద్యోను ఖడ్గముకు విజయం అన్నప్పుడు అందులో ఉన్నవారు ఒకరినొకరు చెప్పుకొని వారే చేసిన దేవుడే యుద్ధం చేయించాడు. వాళ్ళంతలో వాళ్ళే చచ్చిపోయారు. ఈయన చేసింది ఏం లేదు. టార్చ్ లైట్ కొట్టాడు, దేవుని వెలుగును చూపించాడు, బూర ఊదాడంతే. ఇది సంఘం చేయాలి. పౌలు అంటున్నాడు, yes I carry the death but I preach the life. కుండ పగలకపోతే వెలుగు రాదమ్మా. నువ్వు చీకట్లో వెళ్తున్నా, నీ శరీరంలో నువ్వు మరణమును తీసుకెళ్తున్నా, నువ్వు లోకానికి వెలుగై ఉండాలి. ఆ కుండ పగిలితే కానీ వెలుగు రాదు. ఆ కుండ పగలకపోయినంటే వెలుగు వచ్చేది కాదు. చీకట్లో ఉండేవాడు గిద్యోను ఆ దేవుని వెలుగు ఎప్పుడైతే చూపిస్తావో గొప్ప విజయము దేవుడు ఇస్తాడు. యూ హ్యావ్ టు షో ది లైట్ టు దిస్ వరల్డ్. ఈ లోకముకు నువ్వు వెలుగును చూపించాలి. నీ కుండ పగలగొట్టబడ, నీ శరీరం నలిగినా, నీ శరీరం ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నా లేకున్నా ఉన్నంత కాలము దేవుని వెలుగును ప్రకటించాలి. This is what Paul preaches us. Yes, I am carrying. ఒక్కసారి 11 వచ్చింది, నా టైం అయిపోయింది. లేదు ఒక్కసారి 11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా అంటాడమ్మా. ఒక మాట కొద్దిగా ఆగు, 2 నిమిషాలు తీసుకోనా అంటాడు. యేసు యొక్క జీవము మరణం దాని తర్వాత సంగతి. ముందు అంటాడు మా శరీరం అంటాడు. ఏమంటాడమ్మా? మార్టల్ అంటాడు. ఏమంటాడు? మధ్య శరీరం అంటాడు. 2 నిమిషాలు అయినా పర్లేదు చెప్పమంటారు, వెళ్ళిపోమంటారు. చాలా స్కిప్ అయ్యారు, వెళ్ళిపోమంటారు. మార్టల్. చాలాసార్లు ఈరోజు సువార్త ఎందుకు చేయండి తెలుసా అమ్మ? వి లవ్ దిస్ బాడీ కదా. ఈ శరీరం అంటే చాలా ఇష్టం, అందుకే సువార్త. ఎవడని తంతడేమో, ఎవడని కొడతాడేమో, సంపెత్తడేమో ఈ భయం. నేను సువార్త చేయను అనుకున్నామ్మా. నేను ఏం చెప్పను, సేఫ్గా హ్యాపీగా ఉంటాను. 60 వస్తుంది, 70 వస్తుంది. తర్వాత నేను కంఫర్ట్లో ఉంటాను. నేను సువార్త చెప్పాను. పౌలు అదే చెప్తున్నాడు. మరణాన్ని తీసుకెళ్తాడు. అరే పిచ్చుడు, నీ శరీరమే చచ్చేది. ఇది నువ్వు కంఫర్ట్గా పెట్టుకున్నా ఎప్పటికి ఇట్టే ఉంటుంది అనుకున్నా పోతుంది. నువ్వు ఏమి చేయకున్నా దాని టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ మార్టల్. ఇది చిరంతరం ఉండదు. ఉంటుందా? సీరియస్ చూడకండి అమ్మా, అయిపోతుంది, గతం అయిపోతుంది వాక్యం. ఉంటుందా? ఉండదు. నువ్వు సువార్త నన్ను కొడతాడో చంపేస్తాడో నువ్వు ఎట్లాగో చేస్తావు. ఇవాళ కాకపోతే రేపు చేస్తావు కన్ఫర్మ్. అందుకే అంటాడు ఈ శరీరం అంటాడు. అందుకే అంటాడు
నేనెందుకు చావుపడి ఎట్లాగూ చస్తా, చచ్చేటప్పుడు యేసయ్య మరణం తీసుకెళ్ళి యేసయ్య జీవం ప్రకటిస్తా. హల్లెలూయా. చచ్చే ముందు నేను చేయాల్సిన పని చేస్తా. ఆ మట్టుకైతే నా దేహము చాలించి విడిచి నా ప్రభువుతో ఉండాలని నాకు ఆశ కలిగి ఉంది. ఒకవేళ ప్రభు నా దేహంలో ఉంటే అది సంఘ శ్రేయస్సు కొరకు, సంఘము కొరకు, అది మీ నిమిత్తము దేవుడు వస్తే లెట్ ఇట్ బి సో. As long as I'm living, I'm going to preach the gospel. I'm going to preach the gospel. ఈ శరీరం మీద మమకారం పెట్టుకుని అది పోయేది ఎట్టకపోతాను కదా. ఇట్ ఈస్ ఎ మోటల్. ఏమంటే మొత్తం శరీరం. లెట్స్ గో. ఓకే, అయిపోయింది, టైం అయిపోయింది. రైట్. ప్రత్యక్షపరచినట్లు సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము అంటున్నా. ఇప్పుడైతే బ్రతికే ఉన్నాను, కానీ నేను యేసు నిమిత్తము ఎల్లప్పుడూ మరణముకు అప్పచెప్పబడుతున్నాను దేవుడు అంటున్నాడు. పౌలు అన్నాడంట. ఒక ఆయన అంటాడు, ప్రవచించి అంటాడు, యెరూషలేము పోతే ఈయన బందీ అయిపోతుంటాడు. అరే బందీ కాదురా బాబు, నేను సావడానికి రెడీ ఉన్నా అంటాడు. ప్రతి పట్టణంలో నా కొరకు శ్రమ కాచుకొని ఉంది, అయినా పోతా నా పని చేయాలంటాడు. దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఈరోజు నిజంగా కాదు. Yes, we are going to die one day, but as long as we live, let us live for Christ అంటాడు. చివరి వచ్చిన ఒక చదువుకొని ముగి చేసుకున్నాను. నేను ఏం చెప్పాను? కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకం. బోధించేవాడిలో మరణము, వింటున్న వాళ్ళు జీవము కార్యసాధకం అవుతుందంట. మరణము నాకు వచ్చినప్పటిలే కానీ ఉన్నంతసేపు జీవాన్ని ఇస్తానంట. అలాంటి సంఘం, జీవములో ఉండి అనేకులకు జీవం ప్రకటించే సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం ప్రార్థన చేసుకున్నాను. మౌలతిగా ప్రేమించు మా పర్లోక తండ్రి, నీకు వేరే ఆదేశిస్తున్నావు. నేను చెప్పని మాటలు, గొప్ప మాటలు నేను నాకు మెచ్చాను నాయన. నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. సంఘం ఆ రీతిగా నేను పనికి మాలిన పాత్రలు నేను నీ ఆత్మ ద్వారా నింపావు. నీకు స్తోత్రం. బలంగా వాడుకుంటే నాయన మరణమును తీసుకెళ్తున్నాను. మా శరీరంలో జీవమును ప్రకటించే వారు ఉండుటకు సహాయపడిన వాక్యం అందరి జీవితం ఫలభరితం వాక్యానుసారమైన జీవితం దయచేసి. అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.